నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భారతీయ మునీశ్వరుల్లో మృకండ మహర్షి ఒకరు. ఆ మృకండునికి ఆయన సతీమణి మరుద్వతిలకు కలిగిన కుమారుడు మార్కండేయుడు. అల్పాయుష్కుడైనా సరే ఉత్తముడైన బిడ్డనే కోరుకున్న మృకండునికి శివ వరప్రసాదంగా జన్మించినవాడు ఈ మార్కండేయుడు. చంద్రశేఖరాష్టకం పఠించి యమపాశాన్ని సైతం తిప్పికొట్టిన భక్త శిఖామణి మార్కండేయుడు. అటువంటి శివభక్త పరాయణునికి ఓ అపురూప కోవెల తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని శ్రీ మార్కండేశ్వర స్వామి దేవస్థానం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయాన్ని సందర్శించుకుందాం. అగ్గిపెట్టెలో పెట్టే చీరలు నేసిన చేతులు ఓ అపురూప ఆలయాన్ని కూడా నిర్మించాయి. ప్రపంచమంతా పేరు చెప్పుకునేంతటి ఘనమైన చేనేత పనితనం శివ పరమాత్మ పరమ భక్తుడికి గుడి కట్టింది. అదే భూదాన పోచంపల్లి నేలపై వెలసి నిలచిన శ్రీ మార్కండేశ్వర స్వామి దేవస్థానం. పద్మశాలీయులకే కాదు పరమశివుని భక్తజనులందరికీ ఇష్టదైవమైన మార్కండేశ్వరునికి దివ్యాలయం. ఆనాటి గ్రామ పెద్దలు శ్రీ కర్ణాటి చిన్నపెంటయ్య, కడవేరు చంద్రయ్య, కర్ణాటి అనంతరాములు, సీత సోమయ్య శ్రేష్ఠి, గద్వాల హ్యాండ్లూమ్ శ్రీ రతన్ బాబురావు, శ్రీమతి తుల్జాబాయి వంటి వారు కలిసి గ్రామస్తుల సహాయ సహకారాలతో 1976లో ఈ భవ్య ఆలయానికి శంకుస్థాపన చేశారు. వారి ప్రయత్నం ఏడాది కాలానికే శ్రీ మార్కండేయ స్వామి ఆలయంతో పాటు దక్షిణం వైపు రామాలయం, ఉత్తరం వైపు శివాలయం, నవగ్రహ మంటపం, హనుమ పాండురంగ స్వామి ఇలా నేడు మనం చూస్తున్న అపురూపమైన దేవాలయంగా విస్తరించింది. పోచంపల్లి ప్రధాన రహదారి పక్కనే దుకాణాల సముదాయం మధ్యన 3 అంతస్తుల 5 కలశాల రాజగోపురం ఈ ఆలయానికి భక్తజనులను ఆహ్వానిస్తుంటుంది. ఆ రాజగోపురం పైన శివలింగాన్ని కౌగిలించుకుని తన అపమృత్యు ప్రమాదాన్ని తప్పించుకున్న భక్త మార్కండేయుని ప్రతిమా రూపం శిల్పితమై ఉంటుంది. ద్వారపాలకులు, భారవాహులు, వివిధ దేవతా ప్రతిమలతో ఆ రాజగోపురం అందంగా కానవస్తుంది. ఆలయం లోపలి ఆవరణలోకి ప్రవేశించగానే ఎత్తైన ధ్వజస్తంభం కనిపిస్తుంది. పంచలోహ తాపడంతో మెరిసిపోతున్న ఆ ధ్వజం శైవాగమాన్ని ఆకాశదారులలో ప్రసరింపజేస్తున్నట్లుగా ఉంటుంది. ప్రధాన ఆలయం ప్రాకారాలు, వాటి చిరుమందిరాలలో సీతారామ లక్ష్మణ హనుమలు, మరోవైపు పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలు ఉంటాయి. విశాలమైన ముఖ మంటపంలో గర్భాలయం, దానికి ఇరువైపులా శ్రీరామ పార్వతీ పరమేశ్వరుల ఉపమందిరాలు ఉంటాయి. బయటి ఆవరణలో పవిత్ర వృక్షాల కింద జంటనాగ ప్రతిమలు, నవగ్రహ మంటపం, మరోవైపున హనుమ పాండురంగ స్వామిల ఆలయాలు దర్శనమిస్తాయి. వర్ణరంజితమైన కట్టడాలతో, అందమైన శిల్పాకృతులతో ప్రధాన ఆలయం, ఉపమందిరాలు, ప్రాకారాలు, ప్రాకార మందిరాలు ఇలా సంపూర్ణమైన దేవస్థానంలా పోచంపల్లి శ్రీ మార్కండేశ్వర స్వామి దేవస్థానం మన కన్నుల ముందు ఆవిష్కారమవుతుంది. చంద్రశేఖర 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 పాహిమమంటూ చంద్రశేఖరాష్టకం పఠించి యమపాశాన్ని కూడా తిప్పికొట్టిన పరమశివ భక్తుడు మార్కండేయుడు. శివారాధనా ఫలానికి నిలువెత్తు సాక్షిగా కనబడుతున్న శ్రీ మార్కండేయుడు ఈ ఆలయ గర్భాలయంలో సుప్రతిష్ఠుడై ఉన్నాడు. శివుని లింగరూప సహితంగా ఉన్న మార్కండేయుణ్ణి మనము దర్శించుకుందాం. మార్కండేశ్వరుని ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ఆలయం చుట్టూతా ప్రదక్షిణలు చేసి గర్భాలయ దేవుని దర్శనానికి వస్తారు. ముఖ మంటపం మధ్యలో ఉన్న నందీశ్వరునికి నమస్కరించి దానికి ఎదురుగా ఉన్న గర్భాలయంలో నెలకొన్న మూల విరాట్టుని దర్శించుకుంటారు. మార్కండేయుడు అచంచలమైన శివభక్తుడు. భక్తుడు కూడా భగవంతునిలా పూజలందుకునే వారిలో ఆంజనేయుని తర్వాత మార్కండేయుని వంటివారు ప్రముఖులు. శివుని శరణాగతిలో తన అల్పాయుర్దాయాన్ని శాశ్వత చిరంజీవత్వంగా మలుచుకున్న మహాభక్తుడు మార్కండేయుడు. శివలింగాన్ని కౌగిలించుకున్న మార్కండేయుణ్ణి యమపాసం కూడా ఏమీ చేయలేకపోయింది. మార్కండేయుడు బ్రహ్మాయుష్కుడయ్యాడు, అమరత్వాన్ని పొందాడు. అంతటి విశిష్టమైన భక్తాగ్రేసరుడు మార్కండేయుడు భగవంతునికి భక్తుడు, భక్తులకు భగవత్ సమానుడు. ఆ మార్కండేయుని కొలుచుకునేందుకు అపురూపమైన దేవాలయం ఈ దేవాలయం. మార్కండేయుని దర్శనం
సకల జనులకు పుణ్యప్రదాయకం. కాంతివంతంగా మెరిసిపోతున్న పంచలోహ మకర తోరణం కింద నల్లని శిలామూర్తిగా కూర్చొని ఉన్న భక్త మార్కండేయ స్వామిని చూసి భక్తితో పరవశులవుతారు. మరెంతో భక్తి పారవస్యతతో మార్కండేయుడు నమస్కరిస్తున్న పరమేశ్వర లింగ స్వరూపం భక్తులకు కూడా దర్శనమీయమవుతుంది. పంచపడగల నాగరాజు ఛత్రంలా నీడపడుతుండగా తెల్లని పాలరాతి స్వరూపుడైన పరమేశ్వర లింగాకారం భక్తులను పులకితాంకితులను చేస్తుంది. పైన వేలాడుతున్న గళంతిక ఆకాశధారా పాత్రలా నిరంతరం శివునికి జలాభిషేకం చేస్తుంటుంది. చంద్రశేఖర అష్టకం వంటి మంత్రాలతో మార్కండేయునికి అర్చనలు చేయిస్తే అపమృత్యు భయపీడలు, తీవ్ర అనారోగ్యాలు తొలగి దీర్ఘాయుష్కులవుతారని భక్తులు భావిస్తారు. మార్కండేశ్వరునికి శివునికి నానావిధ అర్చనలు చేసి భక్తులు శివానుగ్రహాన్ని పొందుతారు. మృకండ మహర్షి సంతానానికై తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి శివుని వరప్రసాదంగా మార్కండేయుణ్ణి పుత్రుడిగా పొందాడు. అటువంటి వరమిచ్చిన దేవదేవుడు మార్కండేయుని ఎదురుగా లింగరూపుడై ఉండటమే కాకుండా తన అర్ధనారీశ్వరి సమేతంగా ఓ ప్రత్యేక ఉపమందిరంలో కొలువై ఉన్నాడు. మనము ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకుందాం. గర్భాలయానికి ఇటుపక్కగా ఉన్న మందిరంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. జగత్తు అంతటికి మాతాపితరులుగా ఉండే శివపార్వతులు పంచలోహ మకర తోరణం కింద నిండైన దర్శనమిస్తున్నారు. పాలరాతి మూర్తులుగా అంబసహిత సాంబమూర్తి చిరుదరహాసంతో కరుణాపూరిత చూపులతో భక్తులను కాచి కాపాడుతాను అన్న రీతిలో ఉంటారు. సిగలో గంగమ్మ, సైదోడుగా జగదంబతో కూడి జగన్మోహనకరంగా కానవస్తున్నారు. ఈ పాలరాతి మూర్తులకు ముందు భాగాన పంచలోహార్చమూర్తులుగా శివపార్వతులు భక్త పూజాధికాలను అందుకుంటున్నారు. ఈ విగ్రహాకృతుల చెంతనే పాలరాతి గణపతి విగ్రహం, శ్రీచక్ర మహామేరు యంత్రం కూడా ఉంటాయి. వినాయకునికి మహామేరు యంత్రానికి పూజలు చేస్తారు. శ్రీమన్నారాయణునికి వస్త్రం నేసి ఇచ్చిన భావన ఋషి మార్కండేయుని వంశోద్ధారకుడే. ఆ శ్రీమన్నారాయణుని త్రేతాయుగ అవతారుడు శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణుల సమేతంగా కొలువుదీరిన ఉపమందిరం, రామ భక్తాగ్రేసరుడైన హనుమ దర్శనమిస్తున్న మరో మందిరం ఇదే ఆలయం పరిసరాల్లో విరాజిల్లుతున్నాయి. పాండురంగస్వామి, నవగ్రహాది దేవతల నెలకొని ఉన్న ఉపమందిరాలు కూడా ఉన్నాయి. ఆ ఉపాలయాలను కూడా దర్శించుకుందాం. భూదాన్ పోచంపల్లి మార్కండేశ్వరుని ఆలయంలో అలరారుతున్న ఉపాలయం సీతారామచంద్రస్వామి ఉపాలయం. త్రేతాయుగంలో వైష్ణవావతార మూర్తిగా ఆవిష్కారమైన శ్రీరాముడు నరనారాయణుడు. సంపూర్ణ మానవావతారంలో శ్రీ మహావిష్ణువు దాల్చిన అవతారం శ్రీరామావతారం. శ్రీమన్నారాయణుడికి వస్త్రాల్ని నేసి ఇచ్చిన భావన ఋషి మార్కండేయుని వంశోద్ధారకుడే. ఆ నారాయణుడి నరావతారం శ్రీరామచంద్రుడు. ఈ ఆలయంలో ఆ శ్రీరాముడు సతీ సహోదరుల సమేతంగా ఉపాలయ దేవుళ్లుగా కొలువయ్యారు. సీతారామ లక్ష్మణులు ముగ్గురు 3 మకర తోరణాల కింద నిలుచుని అభయ హస్తాలతో పాలరాతి మూర్తులై ఉంటారు. దాసుడిగా రామభక్త హనుమ యథాప్రకారం మోకాలిపై మోకరిల్లి నమస్కార ముద్రలో ఉంటాడు. ఆ పాలరాతి విగ్రహాల ముందున్న పంచలోహ విగ్రహ రూపంలో ధనుర్బాణాలు చేబూని ఉంటారు. మల్లెలు, తులసి దళాలు, మరువం దమనం వంటి పత్రితో కూర్చిన మాలలు ధరించిన రాముణ్ణి రామనారాయణమూర్తిగా, వైకుంఠ రామునిగా, విష్ణు రాఘవునిగా భక్తులు సేవించుకుంటారు. మార్కండేశ్వరుని అర్చించుకున్న భక్తులు సీతారాముల వారిని కనులారా దర్శించుకుని మనసారా అర్చించుకుని సంతృప్తానంద భరితులవుతారు. మరో ప్రత్యేక మందిరంలో ఆంజనేయ స్వామి నెలకొని భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ఉపమందిర గోపురంపై తన హృదయంలో ఉండేది ఆ సీతారామచంద్రులేనంటూ చూపుతున్న హనుమ ప్రతిమ చూడచక్కగా ఉంటుంది. ఉపమందిరం లోపల సింధూర వర్ణంలో మిలమిల మెరిసిపోతున్న ఏకశిలా విగ్రహంగా ఆంజనేయుడు కానవస్తాడు. ఈ ఉపమందిరం చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చిన భక్తులు ఆ ఆంజనేయసుతునికి అర్చనలు చేయించుకుని రామభక్తుని ఆశీస్సులు అందుకుంటారు. మరో ఉపమందిరాన పాండురంగ విఠలుడు కొలువుదీరి ఉంటాడు. ఒక పీఠంపై
పంచలోహమూర్తిగా పాండురంగ స్వామి నెలకొని ఉంటాడు. విఠాల విఠాల పాండురంగ విఠాల అంటూ కీర్తిస్తూ ఆ స్వామిని అర్చించుకుంటారు. ఇదే ఆవరణలో ఉన్న పవిత్ర వృక్షరాజం కింద ప్రతిష్ఠితమైన జంటనాగుల ప్రతిమకు కూడా ప్రదక్షిణాది నమస్కారాలు చేసుకుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ జాతకపర సమస్యల పరిష్కారానికై నవగ్రహ దేవతార్చనకై ఏర్పాటు చేసిన నవగ్రహ మంటపంలో ప్రదక్షిణలు, అభిషేకాలు, ఆయా గ్రహ దేవతల అర్చనలు చేయించుకుంటారు. తమ జీవితాలలో ఏ విధమైన దోషాలు లేకుండా దీవించమని ఆ నవగ్రహాలకు మొక్కుకుంటారు. శివభక్త శిఖామణి మార్కండేయ స్వామికి ఈ మందిరంలో నిత్య పూజలు, అర్చనలే కాక విశేష పూజలు, ఉత్సవాలు కూడా జరుగుతాయి. ప్రతి ఏటా మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలి వస్తూ ఉంటారు. పెను జాతరగా ఆ బ్రహ్మోత్సవాలు, వార్షిక మహోత్సవం విరాజిల్లుతుంటాయి. మార్కండేయునికి ప్రతి ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు వర్ణించలేనంత ఘనంగా జరుగుతాయి. ఆ ఉత్సవాలు పెను జాతరగా పరమ ఉత్సాహ భరితంగా సాగుతాయి. ఆ ఉత్సవాల అన్ని రోజుల్లో భక్తజనం వేలాదిగా తరలివస్తారు. నేల ఈనిందా, ఆకాశం జనవర్షాన్ని కురిపించిందా అన్నంతగా భక్తజన సందోహంతో పోచంపల్లి అంతా కళకళలాడిపోతుంది. పగటిపూటి పున్నమి వెన్నెల వెల్లివిరిసిందా అన్నంత వైభవోపేతంగా మార్కండేయ ఉత్సవం జరుగుతుంది. మార్కండేయ వార్షిక ఉత్సవాలలో భాగంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ కళ్యాణ వేడుకలను చూడటం ఎంతో పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు. ఉత్సవాల ప్రారంభం రోజున, ఆ తర్వాత రోజులలో పగటి వేళ పురవీధుల్లో పల్లకి ఊరేగింపులు మేళతాళాలతో సాగుతాయి. ఆ ఊరేగింపుల్లో సహస్ర కలశాభిషేకాలకు కలశాలతో నీరు తీసుకుని ఆలయానికి తరలి వెళ్లే వనితల ఊరేగింపు ఎంతో హృదయంగా అలరిస్తుంది. వేలాది కలశాల నీటిని ఆలయం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా మార్కండేశ్వరుని శివలింగానికి మహా అభిషేకాలు చేస్తారు. రాత్రి వేళల్లో ఆలయ కట్టడాలకు, వీధులలో వేలాడే విద్యుత్ దీపతోరణాలు ఎన్నో అందాలను విరబూస్తాయి. ఆకాశంలోని తారకలన్నీ వచ్చి పోచంపల్లి మార్కండేయ ఆలయానికి అలంకారమయ్యాయా అన్నంత వైభవంగా ఉంటుంది. మార్కండేయునికి పూలతో అలంకారం చేస్తారు. ఆ అలంకార శోభ ప్రత్యక్షంగా చూడవలసిందే తప్ప వర్ణించ సత్యం కాదు. ఆ సందర్భంగా పోచంపల్లి అంతా పలు జానపద కళారూపాలతో, మేళతాళాలతో ప్రతిధ్వనించిపోతుంది. మార్కండేయుని బ్రహ్మోత్సవాల సంరంభం నభూతో న భవిష్యతి అన్న రీతిలో సాగుతుంది. శివునికి, శివభక్తుడైన మార్కండేయునికి, ఆ ఆలయంలో కొలువుదీరిన దేవుళ్లందరికీ ఎనలేని భక్తి శ్రద్ధలతో అర్చనాది కైంకర్యాలు, యజ్ఞ హోమాది క్రతువులు నిర్వహిస్తారు. చంద్రశేఖరాష్టకాన్ని పఠించి మృత్యుంజయుడు అయ్యాడు మార్కండేయుడు. ఆ శివభక్త మార్కండేయ స్వామిని పూజించిన వారికి అనారోగ్యం, మృత్యుబాధలేవి దరికి చేరవు. పరిపూర్ణ ఆయురారోగ్యాలతో, ఈశ్వర కృపా కటాక్షాలతో, సుఖశాంతులతో వర్ధిల్లుతారు. ఆ మార్కండేయ స్వామి చిరంజీవత్వం, ఈశ్వర కృపా కటాక్షాలు అందరికీ లభించాలని ఆకాంక్షిద్దాం.